నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ వాసుదేవన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటున్నాం. తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో 3 మండలాలు ఉన్నాయి. తణుకు, అత్తిలి, అలాగే ఇరగవరం. పోలింగ్ స్టేషన్స్ వచ్చి 242, ఓటర్లు 2,40,000 అండ్ మేల్ పాపులేషన్ 1,18,000 ఉంది. ఫిమేల్ 1,22,000 ఉంది. దగ్గర 23,000, 4,000 తేడా. సామాజిక వర్గాల పరంగా చూస్తే తెలగ, కాపు, బలిజ ఇక్కడ 20% ఉన్నారు. శెట్టి బలిజ 15% ఉన్నారు. మాల 12%, కమ్మ 12%, బ్రాహ్మిన్ 6%, రెడ్డి 6%, ఇలా క్షత్రియులు 5% ఉన్నారు. మిగిలిన అందరూ కూడా 2 లేదా 3%. తణుకుకి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా అలాగే తూర్పుగోదావరి జిల్లా, నేను మాట్లాడేది ఉమ్మడి జిల్లాల గురించి, ఇప్పుడు లాగా 25 జిల్లాల గురించి కాదు. ఈ 2 జిల్లాలకి సంబంధించిన వాతావరణం ఆ ఒక్క నియోజకవర్గంలో ఉంటుంది. దాని ప్రత్యేకత అది. పెద్ద వ్యాపార కేంద్రం కూడా. తణుకులో సరే కాంగ్రెస్ పార్టీ 6 సార్లు గెలిచింది, తెలుగుదేశం 6 సార్లు గెలిచింది, ఇండిపెండెంట్ ఒక్కసారి, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ ఒకసారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి. మొత్తం జరిగిన ఎన్నికలు 15. కమ్మలు 13 సార్లు గెలిస్తే యాదవులు 2 సార్లు గెలిచారు. ఇక్కడ కూడా అదే విచిత్రం చూసారా. తెలగ, కాపు, బలిజ వచ్చి 20% ఉన్నారు. శెట్టి బలిజ 15% ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిస్తే కమ్మలు 12% ఉన్నారు. అంటే అక్కడ 20, 15, 35తో పోలిస్తే 12% తక్కువ. కానీ గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా ఉండే ఒక రిఫ్ట్, అంటే కోస్తా జిల్లాలకు వచ్చేప్పటికి, దక్షిణ కోస్తా జిల్లాలకు వచ్చే కమ్మ కాపుల మధ్య రిఫ్ట్ ఉంటే, గోదావరి జిల్లాలో కాపు, శెట్టి బలిజ మధ్య రిఫ్ట్ ఉంటుంది. ఎప్పుడు ఆధిపత్య పోరాటం. ఈ పోరాటంలో వాళ్ళు జాగ్రత్తగా ఏంటంటే అభ్యర్థుల్ని కూడా వేరే సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో గెలిచేలా చేసుకుంటున్నారు. ఇది ట్యాప్ చేశారు జనసేనాని, కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ చేసి బీసీ అభ్యర్థులను నుంచోబెట్టే ప్రయత్నం. అదే సందర్భంలో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. బీసీ మంత్రం పఠిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు అందుకుంటున్న వాళ్ళు ఆ సామాజిక వర్గాల్లో ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓట్లు తనకు పడతాయని. సరే, ఈ నియోజకవర్గంలో మొత్తం 15 సార్లు ఎన్నికలు జరిగితే ఎవరెవరు ఎప్పుడెప్పుడు గెలిచారో ఒకసారి చూద్దాం. తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో 1952లో చిట్టూరి ఇందిరాయ్య గారు కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ నుంచి గెలిచారు, కమ్మ సామాజిక వర్గం. అలాగే 1955, 1962లో ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, కమ్మ సామాజిక వర్గం. 67లో గన్నమని సత్యనారాయణమూర్తి గారు ఇండిపెండెంట్, కమ్మ సామాజిక వర్గం. మళ్ళీ 72లో ఆయనే గెలిచారు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు ఈసారి, గన్నమని సత్యనారాయణమూర్తి గారు. 1978లో వచ్చేప్పటికి కంటిపూడి అప్పారావు గారు కాంగ్రెస్ పార్టీ, కమ్మ సామాజిక వర్గం. 1983లో చిట్టూరి వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ, కమ్మ సామాజిక వర్గం. 88లో ముళ్లపూడి వెంకటకృష్ణారావు గారు తెలుగుదేశం పార్టీ, కమ్మ సామాజిక వర్గం. అండ్ ఆయనే 3 సార్లు గెలిచారు ఇక్కడి నుంచి. 1985, 1989, 1994 తెలుగుదేశం పార్టీ నుంచి ముళ్లపూడి వెంకటకృష్ణారావు గారు. 99లో యలవర్తి తిమ్మరాజు గారు తెలుగుదేశం నుంచి గెలిచారు, కమ్మ సామాజిక వర్గం. 2004లో చిట్టూరి బాపినీడు గారు కమ్మ సామాజిక వర్గం, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 2009లో కార్మూరు వెంకట నాగేశ్వరరావు గారు యాదవ్ సామాజిక వర్గం. ఆయన 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. సో 2014లో అరవిల్లి రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ, కమ్మ సామాజిక వర్గం. 15 సార్లు ఎన్నికలు జరిగితే 13 సార్లు కమ్మ సామాజిక వర్గం అభ్యర్థులు గెలిచారు. అందులో 3 దఫాలు ముళ్లపూడి వెంకటకృష్ణారావు గారు గెలిస్తే 2 దఫాలు ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ఒకే ఫ్యామిలీ నుంచి. సో ఎంత బలంగా వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్గా ఆ తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎదిగారంటానికి ఉదాహరణ ఏంటంటే వారి ద్వారా స్థాపితమైన విద్యా సంస్థలు కానీ, పరిశ్రమలు కానీ ఎంతోమందికి ఉపాధి కల్పించాయి. సో ఒక జనరస్ సెక్షన్ కమ్మ సామాజిక వర్గం అంటే ఇవాళ రేపు తెలుగుదేశాన్ని చూసి అందరూ వారిని అనవసరంగా వారి పట్ల ఒక భేదభావంతో ఉన్నారు. కానీ వితరణలు, అలాగే వితరణ గురించి కానీ, విద్యా సంస్థల నిర్మాణం గురించి కానీ వారు చేసిన అవిరళమైన కృషి చూడాలంటే మన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వెళ్లాల్సిందే. సో ఈసారి కూడా అదాన్ని బ్రేక్ చేయటం కోసమే యాదవ సామాజిక వర్గాన్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దించారు. మరి కార్మూరు వెంకట నాగేశ్వరరావు గారు 2 సార్లు గెలిచారంటే అక్కడ దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిందే. యాదవులు ఎంతమంది ఉన్నారు వాస్తవంగా చూస్తే ఇక్కడ ఈ నియోజకవర్గంలో చాలా మినిమల్. యాదవులు 2% ఉన్నారు. 2% ఉన్న యాదవులు 2 సార్లు గెలిచారు. అలాగే 12% ఉన్న కమ్మలు 13 సార్లు గెలిచారు. 29% ఉన్న కాపు, బలిజ, తూర్పు కాపు కూడా కలిపితే ఎంతమంది? కాపు, బలిజ కలిపితే 20, 15. శెట్టి బలిజ, కాపు, బలిజ, శెట్టి బలిజ, గౌడ అంటే మొత్తం కలిపి 35% ఉన్న వాళ్ళు ఎవరు ఈ నియోజకవర్గం నుంచి ఇంతవరకు రిప్రజెంట్ చేయాలి. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు
జనసేనాని కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఆ ప్రయత్నం చేయబోతున్నారు. ఒకవేళ పొత్తులో భాగంగా ఈ సీటు కనుక జనసేన దక్కించుకుంటే ఫైట్ చాలా టఫ్గా ఉండబోతోంది తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో. ఇదండి ఈ నియోజకవర్గానికి సంబంధించిన విశ్లేషణ.